హాయ్ హలో ఫ్రెండ్స్, వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ జననాయకన్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, లెనిన్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, నాగబంధనం మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చూడండి, ఎండ్ అయితే చూడండి. సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 లూపిన్ పార్ట్ 4 మూవీస్. ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 3 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఇంకా చూడను అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఒక సీజన్ 4 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సో ఈ మంత్లో కాకుండా మనకైతే అక్టోబర్ 23 నుంచి అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 వాళ్ళు చూసిన వాళ్ళు, సో సీజన్ 3 కోసం వెయిట్ చేసిన వాళ్ళు, సో మనకు కన్ఫామ్గా అయితే మనకు అక్టోబర్ 23 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 2 దివానా మూవీ. సో హర్షిత్ రెడ్డి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అహవాల్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళే ఈ మూవీకి ఓటీటీ రైట్స్ ఎందుకు తీసుకున్నారంటే సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ ఛానల్లోనే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకి జూలై 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే దివానా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈసారి పక్కాగా అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు ఈ మూవీని. నెంబర్ 3 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ కోసం చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు చాలామంది, ఎందుకంటే సీజన్ 1, సీజన్ 2 చూసిన వాళ్ళు సో సీజన్ 3 కోసం చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో సీజన్ 3 ఆల్రెడీ మనకైతే మనకు జూన్ 25న రిలీజ్ చేస్తామని చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో ఈసారి పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఈసారి అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకి జూలై 30న అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ సీజన్ 3 వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు పక్కాగా అయితే మనకి జూలై 30న అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈసారి. నెంబర్ 4 విజయ్ ఆంటోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన 100 దేవుళ్ళు మూవీస్. ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో ఒకసారి అయితే మనకి మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తారు. సో ఈసారి పక్కాగా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈసారి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఈ 100 దేవుళ్ళు మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూలై 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో మనకు కన్ఫామ్గా అయితే జూలై 30 అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 5 రావ్ బహదూర్ మూవీ. సో ఈ మూవీ వచ్చి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు కన్ఫామ్గా వచ్చేసి మనకైతే ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్పై సెర్చ్ చేసి చూసుకోండి, మనకు బరాబర్గా ఆగస్ట్ 7వ తారీఖునే చూపెడుతుంది. సో మనకు కన్ఫామ్గా అయితే మనకి రావ్ బహదూర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో ఈ మూవీ కన్ఫామ్గా అయితే మనకైతే ఆగస్ట్ 7వ తారీఖున అయితే థియేటర్లో కాకుండా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 నాగబంధనం మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో మంచి హిట్ అయితే కాలేకపోయింది ఈ మూవీ వచ్చేసి. సో యావరేజ్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ బడ్జెట్ వచ్చి 130 కోట్లు అయితే మనకైతే సో కనీసం 50 కోట్లు అయితే కూడా కనెక్ట్ చేయలేకపోయింది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే 2 డేట్స్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో రేపైనా మనకి మూవీ అయితే రిలీజ్ అయితే కావచ్చు. రేపంటే మనకి జూలై 24న అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో ఒకవేళ జూలై 24న అయితే రిలీజ్ అయితే కాలేకపోతే మనకైతే జూలై 31న అయితే కన్ఫామ్గా అయితే మనకి నాగబంధనం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 2 డేట్స్ని అయితే లాక్ చేసి పెట్టుకోండి. సో మనకి ఏదో ఒక డేట్ని అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. జూలై 24th అయినా మనకు జూలై 31 అయినా ఈ 2 డేట్స్లో ఏదో ఒక డేట్న మనకు కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 7 ఆపరేషన్ సవ్యసాగర్ మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా రిలీజ్ అయితే అయ్యాయి. సో దాంట్లో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారంటే మనకి ఈ మూవీ వచ్చి కన్ఫామ్గా అయితే మనకు ఈ ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో పక్కాగా అయితే మనకి ఆగస్ట్ 7వ తారీఖున అయితే మనకి ఆపరేషన్ సవ్యసాగర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో నెట్ఫ్లిక్స్లో మనకు సీజన్ 5 దాకా చూసిన వాళ్ళు సీజన్ 6 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సీజన్ 6 వచ్చేసి మనకైతే ఇయర్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు ఈ రిలీజ్ డేట్ అయితే చాలా ముందు అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే మనకి ఈ సిరీస్ నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఎపిసోడ్స్ అనేవి కూడా మనకు సీజన్ 6 కూడా మనకైతే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది.
నెంబర్ 9 సూపర్ గర్ల్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళైతే మనకు టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే రిలీజ్ అయితే చేశారు. దాంట్లో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఇది జూలై 26వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మాక్సిమం ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసి ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు కన్ఫామ్‌గా అయితే జూలై 26వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి వస్తుంది ఈ మూవీ. నెంబర్ 10 అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లెనిన్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎట్టకేళ్ళకైతే అయ్యగారి కెరియర్‌లోనే మనకు బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, దగ్గర దగ్గర 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయలాగానే ఉంది ఈ మూవీ వచ్చేసి. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు కానీ సో, పలానా మంత్‌లో పలానా వీక్‌న రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, మనకు ఆగస్టు మంత్ నుంచెల్లి అయితే మనకు ఆగస్ట్ మంత్ మిడ్ వీక్ నుంచెల్లి అయితే కన్ఫామ్‌గా అయితే 'లెనిన్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఇక మనకు థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, చూడాలనుకునే వాళ్ళు థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు ఆగస్ట్ మిడ్ వీక్ నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 విజయ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'జననాయకన్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈరోజైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, విజయ్ గారి కెరీర్‌లోనే లాస్ట్ మూవీ ఇది. సో, యాక్చువల్‌గా ఈ మూవీ జనవరి మంత్‌లోనే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో, మనకి ఈ మూవీని అయితే కొన్ని కారణాల చేత అయితే పోస్ట్‌పోన్ అయితే చేశారు. సో, మనకైతే మూవీని అయితే ఆపేశారు సెన్సార్ వాళ్ళైతే మనకు. సో, ఈ మూవీ వచ్చి మనకి ఎట్టకేలకైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది ఈరోజు. సో, మిక్స్డ్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందంటే మనకు కన్ఫామ్‌గా అయితే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకు ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తారు ఈ మూవీని. సో, ఈ మూవీ థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్. సో, ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎదురుగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నా బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.